అందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి డీలిమిటేషన్ యొక్క డ్రాఫ్ట్ ని ప్రతిపాదించింది. దాని మీద ప్రజల యొక్క అభ్యంతరాలని తుది రూపం ఇవ్వటం కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి కూడా ఏకపక్షంగా ఆదరాబాదరాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించకుండా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఇకపోతే ఈ యొక్క జిహెచ్ఎంసి యొక్క పరిధి విస్తరణ అనేది హైదరాబాద్ ప్రజానికాన్ని మరింత అప్పుల పాలు చేయటం కొరకే విస్తరిస్తున్నట్టుగా ఉన్నదని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. జనాభాని ఎక్కువగా చూపిస్తే నేరుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు వస్తాయన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక పనిగా ఒకవైపున మనకు కనబడతా ఉంటే, మరొక వైపున ఈ ప్రతిపాదిత డ్రాఫ్ట్లో వీళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఒక డివిజన్లలో ఎక్కడ కూడా యూనిఫార్మిటీ అనేది లేదు అని చెప్పని తీవ్రంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక డివిజన్కి 15 నుంచి 20,000 ఓటర్లు ఉంటే, న్యూ సిటీలో ఉన్నటువంటి ఓటర్లకి డివిజన్కి 30 నుంచి 40,000 ఓటర్లు ఉంటే, కొత్తగా ప్రతిపాదించినటువంటి విలీనం చేసినటువంటి పురపాలక సంఘాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి డివిజన్లలో 60, 70, 50,000 ఓట్లు వరకు చూపించడంలో ఆంతర్యం ఏంది, ఇది తప్పుల తడక కాదా అని చెప్పని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇంకొక విషయానికి వస్తే, వైశాల్యం లేదా నైసర్గిక స్వరూపం లేదా రేడియస్ కానీ డయామీటర్ కానీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక డివిజన్ యొక్క పరిధి చూస్తే, న్యూ సిటీలో ఉన్నటువంటి డివిజన్ యొక్క పరిధి చూస్తే, కొత్తగా ప్రతిపాదించినటువంటి విలీన గ్రామాల యొక్క డివిజన్ యొక్క పరిధి చూస్తే, ఓల్డ్ సిటీలో 2 కిలోమీటర్ల రేడియస్ ఉంటే, న్యూ సిటీలో 3 కిలోమీటర్ల రేడియస్ ఉంటే, ఈ కొత్త ప్రతిపాదిత ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల రేడియసా? ఈ ఏంటి అసమానత అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. ఇకపోతే విలీన ప్రాంతాల్లో ముక్కుబడిగా నామమాత్రంగా అర్జీలు తీసుకుంటున్నామని చెప్తూ ఒకవైపున గ్రామాలని పురపాలక సంఘాల్లో కలిపి ఆ వెంటనే కొద్ది సమయంలోనే జిహెచ్ఎంసీలో కలపటం ఒక తప్పిదమైతే, ఇంకొక వైపున హైడ్రా రూపొందించేటువంటి సమయంలో పరిధి విస్తరించి ఆ ప్రాంతాన్ని అంతా ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీలో తీసుకురావటం మరొక తప్పిదంగా కూడా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఈ యొక్క నిర్ణయం అనేది హైదరాబాద్ ప్రజానీకం యొక్క జీవితాలతో చెలగాటం ఆడటం, వాళ్ళ యొక్క నెత్తి మీద, వాళ్ళ యొక్క వ్యక్తుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జిహెచ్ఎంసీ కమిషన్ల కొరకు కాంట్రాక్టుల కోసం ఉన్నాము అన్నట్టుగా చాలా స్పష్టంగా వ్యవహరిస్తుందని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. రాజకీయంగా కనుక చూసినట్టయితే మజ్లిస్ యొక్క ఒత్తిడికి తల ఒగ్గి ఓల్డ్ సిటీలో సంఖ్య పెంచడం, న్యూ సిటీలో అవకాశం కలిగించడం కొరకు విస్తరించడం, ఈ ముస్లింలని బీసీలలో కలిపి ఈ శివారు ప్రాంతాల్లో కూడా వాళ్ళకి అప్పగించడం కొరకుగా ఈ యొక్క విస్తరణ, ఈ యొక్క ప్రతిపాదనలు, ఈ యొక్క ముసాయిదా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఇప్పటికే
ఈ యొక్క మున్సిపాలిటీలలో 70 కోట్లు 80 కోట్లు 150 కోట్ల యొక్క వార్షిక బడ్జెట్లు ఉన్నటువంటి అర్బన్ మున్సిపాలిటీస్ అవి కూడా నేరుగా అభివృద్ధి చేయడం కొరకు కేంద్రం యొక్క అదనం నిధులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రుణాలు పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏకీకృతమైనటువంటి విధానం తీసుకొచ్చి దోచుకోవడానికి దాచుకోవడానికి కమిషన్లు కాంట్రాక్టులు కొట్టుకోవటం కొరకే ఈ యొక్క విస్తరణ జరిగినట్టుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. దాంతోపాటు చేతి వృత్తులను దెబ్బతీయడానికి ఇది దోహదపడేటట్టు విధంగా ఉందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు వ్యవసాయంలో ఉన్నాయి, లేదా ఉద్యానవనాల్లో ఉన్నాయి, లేదా అక్కడ ఇంకో రకమైనటువంటి సాగు జరుగుతున్నటువంటి ఒక సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే హిల్ట్ పేరు మీద పరిశ్రమలను కలుపుకున్నారు. అసలు 111 జీవో ఉన్నటువంటి ఒక పరిధిలో జిహెచ్ఎంసి ఏ రకంగా అనుమతిస్తుంది, ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది అని చెప్పని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవైపున అఖిలపక్ష సమావేశం లేదు, రెండవ పక్షాన ప్రజాప్రతినిధులతో సమావేశం అంతకంటే కూడా లేదు. కేవలం గాంధీ భవన్ దారుసలాం కనుసన్నల్లోనే ఈ యొక్క ప్రతిపాదనలు రూపొందించినట్టుగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటూ ఖచ్చితంగా ఈ అంశం పైన రాజకీయ పోరాటం ఉంటుంది, న్యాయ పోరాటం ఉంటుంది. దాంతోపాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా చైతన్యవంతం చేసి ప్రజా పోరాటానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇంటి పన్ను పెంచారు, ఆస్తి పన్ను పెంచారు, నీటి పన్ను పెంచారు, పన్నుల మీద పన్నులు పెంచుకుంటూ వృత్తి పన్నుతో సహా పనులు మాత్రం చేయలేనటువంటి ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక జిహెచ్ఎంసి, ఇప్పటికే అప్పుల పాలైనటువంటి జిహెచ్ఎంసి మొత్తం నగరంలో ఉన్నటువంటి ఈ జనాభా అందరినీ కూడా అప్పుల పాలు చేయడం కొరకే ఈ ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారని చెప్పని మేము ఆరోపిస్తూ దీని విషయంలో జనంలోకి వెళ్ళి అన్ని రకాల పోరాటాలు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం.